ఆంధ్రుల కోసం ఆనాడు రైతుల భూమి ఇచ్చి ఈరోజు ఇలాంటి పరిస్థితి అంటే రైతుల చేతులకి బీడీలు పెట్టే పరిస్థితి వస్తుందని మనం ఏనాడు ఊహించాం. రాష్ట్ర విభజన తర్వాత మీరెవరు కోరలేదు ఇక్కడ రాజధాని రావాలని, మీరెవరు ఉద్యమం చేయలేదు ఇక్కడ రాజధాని రావాలని. కానీ 5 కోట్ల ఆంధ్రులు సమదూరం ప్రాంతాన్ని, నీటి సమస్య లేని ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తే భవిష్యత్తు తరాలకి బాగుంటుందని ఇక్కడ రాజధాని రావాలని ఆనాడు కోరారు. 29,000 మంది రైతులు వాళ్ళ భూములు 5 కోట్ల ఆంధ్రుల కోసం మీరు ఇస్తాం జరిగింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? శాసనసభలో 3 అంశాలు చెప్పారు. మొదటిది, సమదూరంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోండి రాజధానిగా. రెండోది, నీటి సమస్య లేని ప్రాంతాన్ని ఎంచుకోండి రాజధానిగా. మూడోది, కనీసం 30,000 ఎకరాల భూమి ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోండి రాజధానిగా అని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి గారు. కానీ అదే జగన్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు త్యాగం చేసిన రైతుల్ని అనేక మాటలు అన్నారు. మొదటిది, మిమ్మల్ని పేరట్టిస్తున్నారు. ఇప్పుడు అడుగుతున్న మంత్రులకి పంపడుతున్నారా? రైతులు పేరార్టిస్టులను పంపడుతున్నారా? ఇప్పుడు ఇంకొక మంత్రి అంతా ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి బూతుల్లో తిడుతున్నారమ్మా మనల్ని. ఏం తప్పు చేయని రైతుల్ని పదం వాడి పెడుతున్నాడు ఈరోజు. ఇంకో మంత్రి అంటూ టీషర్ట్ వేసుకుంటే రైతులు కాదంట, బంగారు కొలుసుంటే రైతులు కాదంట, మనం మంచి సెల్ ఫోన్ ఉంటే రైతులు కాదంట. మనందరం పేరు ఆర్టిస్టులు. ఏం తప్పు చేశారు రైతులు? 5 కోట్ల ఆంధ్రుల కోసం భూమి ఇచ్చింది, వాళ్ళు చేసిన తప్ప అని అడుగుతున్నాం ఈ ప్రభుత్వం. ఆనాడు జగన్ రెడ్డి గారు ఏమన్నారు? ఎన్నికల ముందర ఇక్కడ ఇల్లు కట్టి ఇక్కడనే ఇల్లు కడుతున్నాం, రాజధాని ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు నిన్న మంత్రులందరూ ఏం చెప్పారు? చూడు, జగన్ అన్నకి చిత్తశుద్ధి ఉంది, జగన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది, అందుకే ఇల్లు ఇక్కడ కట్టారు, రాజధాని ఇక్కడికి వెళ్ళదని చెప్పాడు. మన కలకత్తా కమలాసన్ ఏం చెప్పాడు? రాజధాని ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడనే ఉంటుంది రాజధాని. అందుకే నేను ఆల్రెడీ మాట్లాడా, హాట్ లైన్ లో మాట్లాడా, రాజధాని ఎక్కడ పోదని చెప్పాడు వ్యక్తి కలకత్తా కమలాసన్. ఇప్పుడేమైంది? ఎన్నికల ముందర ప్రామి, ఎన్నికలు ఇచ్చిన వరకు ఇంకో తీరా. మాట తప్ప మడమ తిప్పు అని చెప్పుకునే బ్యాచ్ ఎందుకు ఈ రోజు మీరు మాట తప్పి మడమ తిప్పారని నేను నిలదీస్తాను. మీరేమిచ్చారండి నోటీసు? 20వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వస్తే అది పోలీసులకి తెలియజేయచ్చని పోలీసులే నోటీస్ ఇస్తాం. పోలీసులే నోటీస్ ఇస్తాం. సంతోషం. దాని తర్వాత ఏం చేశారు? 30,000 ఎకరాలు 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చినందుకు ఈరోజు రైతులకి వేడులు పెడతారు. మీరు ఇదేనా మీరు చూపించే గౌరవం రైతులకి? జగన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, 3 కోట్ల మీరు తినేదేంటి? రైతులు పండించిన పంటలు మీరు తింటున్నారు. అలాంటి రైతులకే మీరు వేడీలు వేశారు. ఆటో ఆర్టిస్టులు, ఇతర ప్రాంతాల నుంచి ఆటో ఆర్టిస్టులు వస్తుంటే ఎందుకే మీకు ఇక్కడ వస్తున్నారు, హాయిగా మేము ధర్నా చేస్తున్నామని రైతులు, అది కూడా బలహీన వర్గాలకు చెందిన రైతులు శాంతియుతంగా వాళ్ళని ఆపి మాట్లాడినందుకు మీరు వేడీలు పెడితే రాష్ట్రాన్ని దోచేసిన మీకు ఇంకా ఇనుప సంఖ్యలో వేసి లాక్కునే రోజులు వస్తాయని జగన్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను. ఇది చాలా బాధాకరం. ఏం తప్పు చేశారు? ఈరోజు కావాలని ఒక 4 కానిస్టేబుల్స్ ని మీరు సస్పెండ్ చేస్తారు. మీరేం చెప్పారు? దళితులంటే మాకు చాలా గౌరవం,
అందుకే ఒక దళిత మహిళకి మేము హోంమంత్రి ఇచ్చారని చెప్పారు. ఎక్కడున్నారమ్మా? హోంమంత్రి గారిని అడుగుతున్నాం, తల్లి ఎందుకు మీరు రావట్లేదు బయటికి? ఎందుకు మీరు మాట్లాడలేదు? మీరు దళితుల మీద దాడి చేస్తే ఎందుకు మీరు స్పందించట్లేదని మంత్రి గారు నేను అడుగుతున్నా. ఏ పాపం చేశారు వీళ్ళు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ భూములు త్యాగాలు చేస్తారు. అదేనా వాళ్ళు చేసిన తప్పని మంత్రి గారిని ఆలోచించమంటారు. ఎందుకు మీరు మాట్లాడలేదు? ఈ రోజు రైతులకి బేడీలు ఇవ్వాలంటే పైనుంచి రాంది అవుదమ్మా. కానిస్టేబుల్స్ కూడా మేనొస్తున్నారు, వాళ్ళు ఏరు కావాలని పైనుంచి ఫోన్ చేసి ఏంటి అవమానించండి రైతులని చెప్పే పరిస్థితి ప్రభుత్వం. అది స్వయంగా డీజీ గారు చెప్పారా? లేదా పెద్దలు చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారా? లేదా టీఎస్పీ గారు చెప్పారా? అది కూడా బయటికి రావాలి. ఏదో నామమాత్రంగా ఒక నలుగురిని కానిస్టేబుల్ ని బలి చేస్తే ఈ ఉద్యమం ఇక్కడ ఆగిపోతుందంటే అది మా నుంచి పొరపాటు లేదని ఈ జగన్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నా. నేను చెప్తున్నా, ఇప్పుడు డీజీతో సహా కింద వరకు ముందల రైతులకి క్షమాపణ చెప్పాలి. రైతులకి మీరు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి గారు స్పందించి ముఖ్యమంత్రి గారు కూడా రైతులకి బేడీలేసినందుకు క్షమాపణ చెప్పాలనేది నా మొదటి డిమాండ్. ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు చిన్న బిడ్డలున్నారు ఇంట్లో, వాళ్ళు అడుగుతున్నారు, నాన్న ఏం తప్పు చేశారని బేడీలు వేశారమ్మా అని అడుగుతున్నారు. నాన్న ఏ తప్పు చేశారని బేడీలు వేశారు నేనమ్మా అని ఈ రోజు చిన్న బిడ్డలే అడుగుతున్నారంటే, వాళ్ళ స్నేహితులు పిల్లల్ని అడుగుతున్నారంటే దానికి ఏం సమాధానం చెప్తారు జగన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఏ పాపం చేశారు రైతులు? శాంతియుతంగా వాళ్ళతో మాట్లాడింది తప్ప అని అడుగుతున్నాయి జగన్ రెడ్డిని. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్ రెడ్డి గారు, డీజీ గారు స్వయంగా రైతులకి క్షమాపణ చెప్పాలి. లేదంటే ఉద్యమం ఇక్కడితో ఆగదు. జగన్ రెడ్డి గారు, మీరుండేది మంగళగిరి నియోజకవర్గం. మీరుండే నియోజకవర్గంలో రైతులకి ఇంత అవమానం జరుగుతుంటే మీరు క్షమాపణ చెప్పాలని కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు దళిత రైతులపైన, బీసీ రైతులపైన మీరు దొంగ కేసు పెట్టారు. ఆ కేసు కూడా మీరు చూస్తే ఎవరైతే మీరు చెప్పారో కంప్లైంట్ ఇచ్చారు, ఆ వ్యక్తి లెటర్ కూడా రాశాడు, నేను కంప్లైంట్ తిరిగి వెనక్కి తీసుకుంటున్నాను, రైతులు ఎలాంటి తప్పు లేదు అన్న వ్యక్తి చెప్పారు. లేఖ కూడా ఉంది, లేఖ ఉంది, అయినా కూడా మీరు చేసేదేంటి? బేడీలు వేసి అవమానిస్తారా? ఏ సెక్షన్ ప్రకారం చేస్తున్నారండి? అంబేద్కర్ గారి రాజ్యాంగం లేదు ఆంధ్ర రాష్ట్రంలో, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. అందుకే దళితుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడుతున్నారు. మీరు చాలా ఆశ్చర్యం ఉంది నాకే, వాళ్ళపైన కావాలని మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడతారు. బెయిల్ రానికున్నా అడవుకుని ఇబ్బంది పెడతారు. అయినా మేము జేఏసీ తరఫున మేము పోరాడతాం, రైతులకు మేము అండగా నిలబడతాం. రైతులు బయటకు వచ్చే వరకు కూడా మేము పడుకోమని కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు దొంగ కేసులు పెట్టారు. ఈ దొంగ కేసులు మీరు తక్షణమే విత్డ్రా చేయాలి, బేషరతుగా విత్డ్రా చేయాలి, చేసి రైతుల్ని ఇంటికి పంపించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తాం జరుగుతుంది. మీరు మటుకు ఇది చేయకపోతే రాబోయే రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడబోతున్నారు. జగన్ రెడ్డి గారు, మీరు మంగళగిరిలో తిరగలేని పరిస్థితి వస్తుంది, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. తాడేపల్లి ప్యాలెస్ మీకు జైలుగా మారిపోబోతుందని జగన్ రెడ్డి గారు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఇప్పటికే మారింది, ఇంకా రాబోయే రోజు అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. ఏదో పోలీసుని పెట్టుకుని, వేలాది పోలీసులు పెట్టుకుని ఏదో తిరగాలని ప్రయత్నిస్తాం మటుకు మేము ఉద్యమిస్తాము. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అని కూడా జగన్ రెడ్డి గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ ఉద్యమం ముందుకెళ్తుంది.
సొంత భూముల్ని త్యాగాలు చేసిన రైతులకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ డిమాండ్లని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ డిమాండ్లని అమలు చేయాలని వాళ్ళకి మేము చెప్తున్నాం. ఒత్తిడి తీసుకొస్తాం. లేకపోతే రేపు ఈ ఉద్యమం కూడా జగన్ రెడ్డి గారితో ఇంటి తలుపులు తట్టే పరిస్థితి వస్తుందని కూడా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ, అమ్మా మీరు అధైర్యపడద్దమ్మా. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం జరిగిందన్నా. ఆనాడు నాయకుల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇట్లనే బ్రిటిష్ వాళ్ళు బేరీలు కట్టి తీసుకెళ్లారమ్మా. వాళ్ళందరూ దేశానికి హీరోలుగా మారారు. దశ దిశ చూపించిన వాళ్ళు. ఇప్పుడు మన రైతులు, మన దళిత రైతులు అదేవిధంగా ప్రజల మనసులు గెలిచి ఇంటికి రాబోతున్నారని నేను మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా జేఏసీ తరఫున మేమందరం కూడా, ఎందుకంటే ఆనాడు జరిగినప్పుడు నేను ఇక్కడ లేను, నేను బయట ఉన్నాను. కృష్ణా పశ్చిమ గోదావరి పర్యటనలో నాకు తెలిసిన నేను అందరితో అందరికీ ఫోన్ చేశాను. ఏం జరిగింది, ఏమైంది అంటే అప్పుడే అన్నారు, లేదు ఎస్ఐ గారు అట్లా పిలిచారు, హామీ ఇచ్చారు, ఏముండదంటే నేను అన్నా వద్దు, నాకు వీళ్ళ గురించి తెలుసు అంటే, లేదు ఏం కంగారు లేదు, ఆయనే స్టేషన్కి వస్తారు, అది రాసి పంపించేస్తానని చెప్పి వద్దు పంపించేదాన్ని నేను. ఆయన పెద్దలు అన్నారు, నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలాంటి అవమానం మనకు వస్తుందని ఏనాడు నేను ఊహించలేదు. ఇది చాలా బాధాకరం. ఎవరు అధైర్యపడాల్సి వస్తుంది. తొందరలోనే బెయిల్తో మేము తీసుకొస్తాం. కానీ ప్రభుత్వం స్పందించకపోతే బెయిల్ ద్వారా వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదమ్మా. వాళ్ళు తొందరలోనే బయటకు వస్తారు. ఒకవేళ ఈ ప్రభుత్వం కేసులు విత్డ్రా చేయకపోతే వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. తక్షణమే మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పి మొదటి సంతకం ఈ కేసుల పైన కాపీ పైన ప్రతిష్టాన్ని అమ్మ. ఇక్కడ నేను వచ్చింది ఒక బాధ్యతగా వచ్చాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఏకంగా నా పైన పెట్టారు. నేను పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్లి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే నా పైన కూడా కేసులు పెట్టారు. ట్రాక్టర్ ని స్పీడ్ గా నడుపుతున్నా నేను. ట్రాక్టర్ స్పీడ్ గా నడుపుతారట నాకు ఆశ్చర్యం. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించానని నా పైన కేసులు పెట్టారు. అంటే ఎలాంటి పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఉండకూడదు, ప్రజల స్వరం జగన్ రెడ్డి గారికి ఇంపడకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయినా మా పైన ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు, ఏం పర్వాలేదు. మమ్మల్ని జైలుకి తీసుకెళ్ళినా ఏం పర్వాలేదు. కానీ రైతులకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. రైతుల కోసం మేము అందరం ఈరోజు పోరాడుతున్నాం. తక్షణమే మేము కూడా కోర్టు ద్వారా, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కోర్టు ద్వారా తొందరలోనే బెయిల్ వచ్చే విధంగా మేము పోరాడతాం. అవసరమైతే మంచి అడ్వకేట్లు పెట్టి పోరాడతాం మీకు హామీ ఇస్తూ. రైతు కూలీలు కూడా ఉన్నారు, రైతు కూలీలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొందరలోనే ఇంటికి వచ్చే విధంగా మేము పోరాడతాం మీకు హామీ ఇస్తూ. మళ్ళీ చెప్తున్నామా, ఏం తప్పు చేయలేదు. 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడా. తప్పు చేసినాడు ఆగే తిరుగుతున్నాడు బెయిల్ పైన. తప్పు చేసినాడు ఆగే తిరుగుతున్నాడు బెయిల్ పైన. ఏం తప్పు చేయను. మనవులు కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు అధైర్యపడాల్సి వస్తుంది. మీరు ఇంట్లో కూడా చెప్పాలి. తొందరలోనే బయటకు వస్తారు. మీ తరఫున మేము అందరం పోరాడతాం. మళ్ళీ మీకు హామీ ఇస్తూ, ఇది నా సొంత నియోజకవర్గం. నా పైన బాధ్యత ఇంకా పెరిగింది. మిమ్మల్ని కాపాడాలి. ఇలాంటి శక్తి నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకే నేను నా పర్యటన పూర్తయిన ఇక్కడికి వచ్చిన. అందుకని మీకు నేను అండగా నిలబడతాను. మన ఇల్లు ఎక్కడుందో కూడా మీకు తెలుసు. మా ఇల్లు ఎక్కడుందో తెలుసు కదమ్మా. రోడ్డు అవుతూనే ఉంటాం మేము. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, రాత్రైనా పని ఎలాంటి సమస్య ఉన్నా మా ఇంటి తలుపు పెడతాం. ఎవరిని వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, అధికారులు వచ్చినా, పోలీసులు వచ్చినా, ఎవరు వచ్చినా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మా ఇంటికి తీసుకురా. నేను మీకు అండగా నిలబడతాను. మళ్ళీ మీకు హామీస్తూ ఎత్తివేయాలి. దళితులపై బీసీలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. దళితులపై బీసీలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే
అమరావతి. జై అమరావతి. అమ్మా, ఈ కేసు మీద మళ్ళీ పోరాడతాం మీకు హామీ ఇస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై అమరావతి. జై అమరావతి. నమస్కారం.